ప్రెగ్నెన్సీ కంటే ముందే నేను, మా వారు టికెట్స్ బుక్ చేసుకున్నాం. తిరుపతికి అండ్ అరుణాచలంకి అలా ట్రిప్ అని చెప్పేసి. ఇంకా అనుకోకుండా లాస్ట్ ఇయర్ 2025లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా! ఇంకా అదంతా కంప్లీట్ జర్నీ అవాయిడెన్స్ కాబట్టి ఇంక మేము వెళ్ళలేకపోయామన్నమాట. ఆఫ్టర్ బేబీ కమింగ్ ఫస్ట్ టైం అయితే బేబీకి తలనీలాలు ఇవ్వాలని చెప్పేసి అరుణాచలం అయితే వెళ్తున్నాము. ఇది వెళ్తుండగా దారిలో కృష్ణా నది అన్నమాట. మేము సూర్యాపేట రోడ్ నుంచి అయితే వెళ్ళాము. దారిలో చాలా నదులు టచ్ అయ్యాయి అన్నమాట. మేము మా ఏరియా నుంచి జనగాం అన్నమాట. జనగాం నుంచి మేము మార్నింగ్ 10కి అలా స్టార్ట్ అయితే మేము డైరెక్ట్ అరుణాచలంకి వెళ్ళాము. అరుణాచలం వెళ్ళేసరికి తెల్లవారుజామున 2 AM అయింది. ఇంకా మా వారు ఒక్కరే డ్రైవింగ్ కాబట్టి మధ్య మధ్యలో హాల్టింగ్ తీసుకుంటూ వెళ్ళామన్నమాట. అరుణాచలంలో తలనీలాలు సమర్పించేసి అక్కడి నుంచి తిరుపతికి, శ్రీకాళహస్తికి అలా ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఫస్ట్ టైం అయితే మాకు బేబీ పుట్టిన తర్వాత అయితే మేమైతే లాంగ్ ట్రిప్ వేసాము. మా అత్తమ్మ అండ్ మా బాబు, నేను, మా వారు, మా బాబు కలిసి అయితే వెళ్ళాము. ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాగే కంటిన్యూ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు అరుణాచలం వెళ్ళారా? అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అరుణాచలం వెళ్ళకముందు ఇక్కడ దారి మధ్యలో ఒక గుంటూరు అనుకుంటా ఏరియా, ఇక్కడ వచ్చేసి మా బాబుని ఒక ఆవిడ ఎత్తుకుందనమాట. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు మా బాబు అయితే.